చీమ తనకి 10 రెట్ల బరువు కలిగినటువంటి వస్తువుని అలా పళ్ళతో లాక్కెళ్ళగలదు. పళ్ళు అంటే ఆ 2 గట్టిగా పట్టుకున్న కొండెలతో అని అర్థం. అంత తనకంటే 10 రెట్ల బాధ్యతని మోసేటటువంటి వ్యక్తిని చీమతో పోలుస్తుంది తెలుగులో సామెత. సామెతల్ని కానీ బతకనిచ్చినట్లయితే మనకి అనేకమైన అంతరర్థాలు తెలుస్తాయి. అలా ఓపికగా కట్టినటువంటి చీమలు మెల్లగా పుట్టని కడుతూ ఉంటాయి. పెద్ద వర్షం వచ్చినా కూడా చీమ నోటి నుండి వచ్చినటువంటి ఆ లాలాజలపు జిగురు కారణంగా ఆ మట్టి ఏమాత్రం కరిగిపోదు. ఎండ విపరీతంగా కాసినా కూడా చీమ యొక్క నోటి నుంచి వచ్చినటువంటి జిగురుతో అతికించబడ్డ చిన్న చిన్న మట్టి రేణు కణాలన్నీ కూడా అలా గట్టిగా కోటలానే ఉండిపోతాయి తప్ప ఏమాత్రమూ కదలదు. అంత గట్టితనం కలిగినటువంటి పుట్ట అది. అందుచేతనే చీమల పుట్ట రాజుల కోట అంటారు. రాజుగారి కోట ఎంత గట్టిగా దృఢంగా నిర్మింపబడుతుందో చీమల పుట్ట కూడా అంత దృఢంగానూ నిర్మింపబడుతుంది. పెద్ద రహస్యం ఏంటంటే మంచి బరువైనటువంటి పాము ఆ పుట్ట మీద నుంచి వెడుతూ లోపలికి దూరినా పుట్ట ఏమీ పాడు కాదు అంటే ఎంత బలిష్టంగా చాలా సూక్ష్మ శరీరం కలిగినటువంటి చీమలన్నీ ఏర్పాటు చేశాయో ఒకసారి ఆలోచించాలి. మరి ఈ చీమల పుట్టలో ఆ పామే ఎందుకు చేరాలి? ఇక్కడ మరో రహస్యం. పాములలో మగపాములు ఆడపాములు అని 2 ఉంటాయి కదా. ఆ ఆడపాములు అలా నడుస్తూ ఉండేటటువంటి అంటే పాకుతూ ఉన్నటువంటి వేళ సహజంగా స్త్రీలకి వచ్చేటటువంటి అశుచి ద్రవం ఏ విధంగా ఉంటుందో అలాగే స్త్రీ సర్పాలకు కూడా రజస్సు అంటే అశుచి ద్రవం వెలువడుతూ ఉంటుంది. ఆ వెలువడినటువంటి ద్రవం ఈ చీమల పుట్ట మీద అలా పడడం చేత చీమ పుట్ట మరింత బలిష్టమైపోతుంది. అసలు ఇక ఏ విధంగానూ కూడా చీమ పుట్ట ఏ వర్షానికి కానీ ఎండకి కానీ పాడు కాకుండా ఉండే తనం కలిగి ఉంటుంది. పైగా అది మట్టి కదా. ఆ మట్టిలో ఏదైనా మొలక కానీ పడ్డట్టయితే వెంటనే దాంట్లోంచి చెట్టు రావాలి కదా. ఎక్కడైనా ఒక పుట్టలో అయినా ఒక చెట్టుని కానీ చిన్నదైనటువంటి గడ్డి పోచని కానీ మనం చూడగలుగుతామా? చూసామా? మలవు. దానికి కారణం ఇదిగో ఈ స్త్రీ పాములు ఏవైతే ఉన్నాయో ఆడుపాములు అవి వెళ్ళినప్పుడు వాటి రజస్సు అక్కడక్కడ పడ్డటువంటి కారణంగా ఏ మొలకని ఏ చెట్టుని రానియదు. చిన్ననైనటువంటి కలుపు మొక్కని కూడా రానియదు. అంతటి చక్కనైనటువంటి పుట్టలో ఈ చీమలు పెట్టిన దాంట్లో పాము దూరుతుంది. పాము దాంట్లో దూరిన తర్వాత చీమలు కాస్త పక్కకి తప్పుకుంటాయి. వ్యక్తి యొక్క శరీరం ఇక్కడ ఉందని అనుకున్నాం కదా. ఈ వ్యక్తి యొక్క శరీరం తల్లి తండ్రి అనేటటువంటి ఇద్దరి చేత ఏర్పాటు చేయబడ్డాక దాంట్లో జీవరూపంగా మనం ప్రవేశిస్తాం. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పుట్టలో అక్కడ చూసినటువంటి చీమలు ఏర్పాటు చేసిన పుట్టలో మనం జీవరూపంగా ప్రవేశించినట్టు అక్కడ పాము లోపల దూరుతుంది. వెంటనే అలా దూరినటువంటి మరుక్షణంలో ఆ పాము దూరిన మరుక్షణంలో చీమలు వెళ్ళిపోయినట్టుగా ఏ జీవరూపంతో మనం చేరామో మనకి తల్లికి ఉండేటటువంటి నాభినాళం బొడ్డు తాడు ఏదైతే ఉందో అది తెంపబడుతుంది. మనం వేరు, తల్లి వేరు, ఆ పాము వేరు, చీమలు వేరు. ఈ పుట్టలో పాము మిగిలిపోతుంది, శరీరంలో జీవుడు మిగిలిపోతాడు. రెంటికి పోలిక అది. నాగచతుర్థి అనే పేరిట పుట్టలో పాలు పోయడం అనే పేరిట ఎటెటో వెళ్ళిపోతున్నావేమిటి అనద్దు. ఇక్కడే ఉంది అసలు రహస్యం. వ్యక్తి ఇలా శరీరాన్ని బాసింపెట్టు వేసి కూర్చున్నటువంటి సందర్భంలో పుట్టలో పైనుంచే పాలు ఎలా పోస్తారో అలాగే ఇక్కడ కూడా స్వయంగా ప్రతి వ్యక్తికి బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రంలో పాలని కానీ పాలు తెల్లగా ఉండేవి తెలుపు జ్ఞానానికి సంకేతం. కాబట్టి జ్ఞానం అనేటటువంటి క్షీరం పాలని కానీ పోసినట్టయితే ఈ తలలో పాలు అనేటటువంటి దాన్ని జ్ఞాన క్షీరం అనే దాన్ని కానీ పోసినట్టయితే తలలో వేయబడింది శరీరం అంతా ఎలా అయితే చేరుతుందో అలా ఆ పుట్టలో పై భాగంలో పోయబడ్డది మొత్తం పుట్ట అంతా అడుగు భాగాన్ని ఎలా తడపగలుగుతుందో అలా ఈ తలలో వేయబడ్డటువంటి జ్ఞాన క్షీరం జ్ఞానం అనే ఉపదేశం ఈ శరీరం నిండుగా సంక్రమిస్తుంది. ఇది ఇక్కడి రహస్యం. ఇప్పుడు నేనేదో తెలిసినటువంటి మాటల్ని తమందరికీ అందిస్తూ ఉంటే ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా
మీ మీ పుట్టలలో ఇదిగో ఈ పైనుండేటటువంటి చిల్లైన సహస్రారం నుంచి స్వయంగా ఈ ఆవు పాలు అనేటటువంటి జ్ఞాన క్షీరాన్ని స్వయంగా శరీరం నిండా నింపుకుంటూ ఆ ఆనందాన్ని పొందుతున్నారు. నాకు ఆ గురువులైనటువంటి వాళ్ళు జ్ఞానక్షీరాన్ని ఈ పుట్టలో పోస్తే నేను తమ యొక్క ఈ పైభాగం నుండి జ్ఞానక్షీరాన్ని వారిచ్చినటువంటి దాన్ని అందిస్తున్నాను అని అర్థం. పుట్టలో పాలు పోయడం అంటే ఇది నిజమైనటువంటి సరైనటువంటి అంతరర్థం. ఇలా కానీ చేసినట్టయితే రామాదివద్ వర్తితవ్యం నా రావణాధివత్. రాముడిలా ఉండవయ్యా, రావణాసురులా ఉండద్దు. లోకంలో కీర్తి ప్రతిష్టలని సంపాదించుకో, అప్రతిష్టని మాత్రం సంపాదించుకోవద్దు. లాంటి నీతివాక్యం చివరికి వచ్చేటటువంటి మహాద్భుతమైనటువంటి కథలని కానీ విన్నట్టయితే పుట్టలో పాలు పోయడంలో ఉండేటటువంటి అంతరర్థం మనకి తెలుస్తుంది. అక్కడ పుట్ట దగ్గర పాలు పోసేసిన తర్వాత అక్కడ చిమ్మిలిని, వడపప్పుని, అలాగే చలివిడిని నివేదన చేస్తారు. చిమ్మిలి పాముకి ఇష్టం, వడపప్పు పాముకి ఇష్టం, అలాగే చలివిడి కూడా పాముకి ఇష్టం అని. పాము ఈ మూడిటిలో దేన్ని తినదు. 100కి 100 పాళ్ళు నిజం. ఈవేళ హేతువాదులైనటువంటి వాళ్ళు ఆస్తిక ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని నిందిస్తున్నారంటే మనకి అంతరార్థం తెలియకపోవడం, మనం వాళ్ళకి అంతరార్థం ఇది అని చెప్పలేకపోవడం, చెప్పకపోవడం అదే కారణం. వైద్య రహస్యం ప్రతి పండుగలోనూ ఉంటుంది అనే విశేషాన్ని అనేక పర్యాయాలు మనవి చేస్తూ వస్తున్నాను. కార్తీక మాసం చలితో నిండేది కాబట్టి, కార్తీకం చివరికి వెళ్ళిన తర్వాత హేమంత ఋతువు రాబోతూ ఉంటే మంచు కూడా ప్రవేశిస్తుంది కాబట్టి ఈ చలి బాధకి శరీరం తట్టుకోవాలి అంటే ఉష్ణత దాంట్లో కలగాలి. కాబట్టి బెల్లము, నువ్వులు కలిపినటువంటి మిశ్రం శరీరానికి వేడిమిని కలగజేస్తుంది. కాబట్టి ఆ చిమ్మిలి అనేటటువంటి పదార్థాన్ని అదిగో పరమేశ్వరుడికి ఇష్టమనే వంకతో మన చేత తెరిపించి ప్రసాద రూపంగా వ్యాధి కలగకుండా, అంటే శీత పైత్య వ్యాధులు, చల్లదనానికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేసేందుకు అమోఘమైనటువంటి ఔషధాన్ని పాలు పోయడం అనేటటువంటి వంకతో వైద్యులైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేస్తే సంప్రదాయ రూపంగా వచ్చింది. అంటే ఋషులకి మన మీద ఎంతటి వాత్సల్యం, కరుణ, అనుగ్రహం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పక్కనే ఉన్నటువంటి వడపప్పు ఉన్నది. వడపప్పు అంటే పెసరపప్పుని నానవేయగా వచ్చినటువంటిది వడపప్పు. కందిపప్పు ఎంత తింటే అంత అనారోగ్యం, పెసరపప్పుని ఎంత స్వీకరిస్తే అంత ఆరోగ్యం. అయితే అతి సర్వత్ర వజ్జయేత్ అన్నారు కాబట్టి పెసరపప్పునే తింటూ ఉండడం సరికాదు. ఆబ్దికంలో కూడా మనకి పెసరపప్పునే వాడిస్తారు తప్ప ఎక్కడ కందిపప్పుని వాడించనియరు. శరీరంలో జీర్ణక్రియ యంత్రాలన్నిటికీ కూడా సరి అయినటువంటి ఔషధ రూపంగా పనిచేసేది పెసరపప్పు. అంచేత లోకంలో వేడి కానీ ఉన్నట్టయితే ఆ వేడిమి కారణంగా జఠరంలో అగ్ని పుడితే పుట్టినటువంటి అగ్ని ద్వారా తిన్నటువంటి ఆహారం పచనమవుతుంది. కాబట్టి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది మిగిలిన రోజుల్లో. ఇప్పుడు వాతావరణం చల్లదనంతో నిండుంటుంది కాబట్టి జఠరాగ్ని కూడా నిదానంగా మందగించి తక్కువ వేడిమితో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఆహారాన్ని కానీ స్వీకరించినట్లయితే పచనం అయ్యేటటువంటి విధానం తక్కువ. కాబట్టి ఓ వ్యక్తి, నువ్వు బాగా ఆలోచించుకుని జీర్ణక్రియ యంత్రాలకి కావలసినటువంటి ఔషధాన్ని వెయ్యాలని ఆలోచించి చెప్పినటువంటి ఋషులు పెసరపప్పుని మనకి ఆ నివేదన ద్రవ్యాలలో ఒకటిగా చెప్పారు. పెసరపప్పుని కానీ స్వీకరించినట్లయితే జీర్ణక్రియ యంత్రానికి ఔషధిగా, ఒక మందుగా పనిచేస్తుంది. ఆ పక్కన చలిమిడిని పెడతారు. వరిపిండి బెల్లముతో ఏర్పాటు చేసి ఎండు కొబ్బరి ముక్కల్ని దాంట్లో పెడతారు. ఆ ముద్ద గట్టిగా ఉంటుంది, కానీ వరిపిండి బెల్లము మిశ్రమం చాలా మంచిది. గడిచినటువంటి శ్రావణ మాసంలో అమ్మవారికి సంబంధించిన మంగళవారపు పూజ చేసేటటువంటి సందర్భంలో ఈ వరిపిండితో బెల్లంతో కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక్కొక్క దీపపు కుందెగా చేసి దాంట్లో ఆవునేతిని వేసి చక్కనైనటువంటి దీపపు ఒత్తిని దాన్ని పెట్టి వెలిగించి ఆ దీపపు ఒత్తి మంట కారణంగా అలా వెలిగినటువంటి దీపం ఎంతసేపు వెలుగుతుందో ఆ వేడిమికి ఉడికిన ఈ బెల్లపు వరిపిండి మిశ్రమాన్ని ఒత్తి తీసేసి ఆడపిల్లల చేత తినిపించడాన్ని మనం శ్రావణ మాసంలో మంగళవార వ్రత కాలంలో విన్నాం.
అది సంతాన ప్రదం, అది సంతానాన్ని కలగచేసేందుకు ఏ అవరోధాలు ఉంటాయో దాన్ని తొలగించగలిగిన శక్తివంతమైనటువంటిది. ఇక్కడ కూడా అదే, ఆ వరిపిండి అనేటటువంటిది సంతానానికి సంబంధించిన అవరోధాన్ని తొలగించగలిగిన బెల్లంతో ఏర్పాటు చేయబడ్డ చలిమిడి. అంచేతనే అమ్మ తన కూతుర్ని సాగనంపేటటువంటి సందర్భంలో అత్తారింటికి వెంటనే చలివిడి టకటకటగా చేసేసి అమ్మాయి పట్టుకెళ్ళు ఉంటుంది. ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా చలివిడి ఎందుకు పెడుతుంది అమ్మ? చక్కని సంతానవతిగా నువ్వు తిరిగి రావాలి, సంతాన ప్రతిబంధకమైనటువంటిది తొలగాలి అనే అభిప్రాయంతో. అంచేత వరిపిండి అనేటటువంటిది బెల్లంతో కలుపబడి చలిమిడిగా ఏర్పాటు చేసేది సంతానానికి అవరోధంగా ఉండేటటువంటి ఆ విధానాన్ని తొలగించగలిగిన ఔషధి ద్రవ్యం కింద లెక్క. నాగుల చవితినాడు ఇదిగో ఈ విధంగా పూజించడం, యోగశక్తి నాకు రప్పించాలని, జ్ఞాన క్షీరాన్ని స్వయంగా నేను అనుభవించాలని, జ్ఞానగంగని నా శరీరం నిండా నింపుకుని నేను ఆనందపడాలని, అటువంటి శక్తిని పరమేశ్వరుడు ఇయ్యాలని తెలియచేసేందుకు అని అర్థం. ఇంతటి మహత్తరమైనటువంటి అమోఘమైన నాగ చతుర్థి ఉత్సవాన్ని మనం ఈవేళ జరుపుకుంటున్నామంటే ఎంతో ఆనందించదగినటువంటి అంశం. రేపటి రోజున పంచమి నాడు ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి అంశం ఏం లేదు. కొందరైతే నాగపంచమి ఉత్సవం అనే పేరిట చేస్తారు. ఈ నాగులకి సంబంధించినటువంటి ఉత్సవాన్ని, ఆ నాగపంచమిలో దాగినటువంటి విశేషాల్ని రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.